మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శైవ క్షేత్రాలని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పురాణాల ప్రకారం ఈ రోజు పరమశివుడు అనంతమైన అగ్నిలింగంగా ఆవిర్భవించిన లింగోద్భవ కాలం. అంతేకాదు ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణం జరిగిన అత్యంత శుభప్రదమైన రోజు కూడా ఇదే. లోకాన్ని రక్షించడం కోసం హలాలన్నీ మెంకి గరళకంఠుడైన శివుడు భక్తుల కోసం మేలుకున్న రాత్రి ఈ శివరాత్రి. తెల్లవారుజాము నుంచే భక్తులు నది స్నానాలు ఆచరించి అభిషేక ప్రియుడైన ఆ శంకరుడికి పాలు పంచామృతాలతో భక్తులు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. హరహర మహాదేవ్ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో మారుమోగుతుంది. ఆలయంలో ఏర్పాట్లపై భక్తులతో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే ఈ రోజు శివరాత్రి సందర్భంగా ఘనంగా ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈ శివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఆలయాల్లో ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతానికి అయితే జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మండలేశ్వర టెంపుల్ లో ఉన్నాము. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అదేవిధంగా మహిళలు వచ్చి పెద్ద ఎత్తున అయితే మహిళా భక్తులు అయితే వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుంటున్నారు. వారు ఏమనుకుంటున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం. ప్రతి సంవత్సరం ఈ దేవుడి ఇక్కడ నిలిచినప్పటి నుంచి ప్రతి శివరాత్రికి మేము ఇక్కడికి వస్తున్నాం. శివుని పూజలు అని శివునికి సంబంధించిన ఏ పూజకైనా మేము హాజరయ్యి శివ కళ్యాణం ఏకబిల్వ పత్రం ప్రతి శివరాత్రి ప్రతి పూజ నిత్య పూజలు ప్రతి రోజు మేము అనుకున్నట్టు జరగడానికి శివుడు ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి శివస్మరణం ఉండాలని ఎల్లవేళలా అందరినీ కోరుకుంటూ మా కమిటీ తరఫున మండలేశ్వర గుడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి నిత్య పూజలో ప్రజలందరూ హాజరు కావాలని శివ కళ్యాణంకి కూడా హాజరు కావాలని కోరుకుంటున్నాను. ఓం శివాయ నమః. అయితే మనతో పాటు ఒక చిన్నారి ఉన్నది, ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి పాపా, చెప్పండి. నేను ప్రతి శివరాత్రికి గుడికి వచ్చి అభిషేకం చేసి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు విద్య మంచిగా రావాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే ఆలయాలు అయితే కిక్కిరిసిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే భక్తులతోటి ఇక్కడ క్యూ లైన్లు అయితే నిండిపోయాయి. అదే విధంగా ఈ రోజు శివరాత్రి పర్వదిన సందర్భంగా శివుడు ఆలహాలాన్ని మింగి లోకాన్ని రక్షించిన రోజుగా భావిస్తారు. అదేవిధంగా శివపార్వతులు దంపతుల పెళ్లి జరిగిన రోజు కూడా భావిస్తారు. ఈ ప్రత్యేక దినాన్ని భక్తి శ్రద్ధలతోటి జాగరణ ఉండి భక్తులైతే పూజలు నిర్వహిస్తూ ఈ రోజు జాగరణ నిర్వహిస్తారని చెప్పేసి అయితే భక్తులు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సంతోష్ తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్ నుండి.